మూడు సంవత్సరాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి విభజన చట్టంలో పొందుపరిస్తే అటువంటి 3 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ప్రభుత్వాన్ని తట్టి లేపి అయ్యా మీరు చేయాల్సింది ఇది, మనకు రావాల్సింది ఇది, మీరు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాలని చెప్పి మన తాలూకా ఆస్తుల్ని ఏవైతే మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయో విభజన చట్టం ద్వారా కానీ ఉన్నటువంటి లిటిగేషన్స్లో ఆ హక్కుల గురించి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నాయకత్వం వహిస్తున్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు దాన్ని పరిరక్షిస్తూ వచ్చారు. ఘన విజయం చేకూర్చడం అనేటువంటిది జరిగింది కనుక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ మెజార్టీని సాధించింది కనుక నరేంద్ర మోడీ గారు కూడా దేశానికి ప్రధానమంత్రిగా 3వ ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి స్థానాన్ని కల్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక ఏదైతే విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటి విషయంలో కూడా వీరు చిత్తశుద్ధితో పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వారు చేస్తారనేటువంటి ఎంపీలు చలసాని శ్రీనివాస్ గారు ఎవరైతే ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారో వారు చేయడం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎన్నోసార్లు పార్లమెంట్లో మన వాళ్ళకి అవకాశం వచ్చినా సరే పట్టించుకోలేదు. ఎందుకు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మంచి మెజార్టీతో గెలిచిన మన టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత అలాగే ఇప్పుడు నెగ్గిన అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగా వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈసారి ఇంత ముందుగా ఉంటే మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడైనా మన రాష్ట్రం గురించి గట్టిగా పట్టించుకొని వారికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా కేంద్రంలో 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్ అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి. దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి, పని పూర్తి చేయాలి. ఆ తర్వాత మీకున్న అనేక విషయాలు, విశాఖ చెన్నై కారిడార్ కావచ్చు, ఆ తర్వాత దుగిరాజపట్నం పోర్టు కావచ్చు, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటిని తర్వాత ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర కోసం బుందేల్ఖండ్ ప్యాటర్న్లో ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో ఆ విధమైన అభివృద్ధి ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి వీటి గురించి మనం తీసుకువచ్చే ఒక అద్భుతమైన సమయం ఆసన్నమైంది. కాబట్టి దాన్ని కూడా వారు పూర్తి చేస్తారని కోరాలనుకుంటున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఏ విధంగా విభజించబడిందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల విశాఖపట్నం రైల్వే జోన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా విభజించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మళ్ళా మార్చి ఏ విధంగా రాష్ట్రంలో ఇతర రైల్వే జోన్లు ఏర్పాటు చేశారో ఆ విధంగానే విశాఖపట్నం రైల్వే జోన్ను కూడా ఏర్పాటు చేయాలి అని ఈ సందర్భంగా విశాఖపట్నం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. విశాఖపట్నం స్టీల్, వైజాగ్ స్టీల్ పరిస్థితి. ఎందుకంటే మన గంగవరం పోర్టులో జరిగిన సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎప్పటి నుంచో మనం కోరుతున్న
ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్యాప్టివ్ మైన్స్ ఏవైతే గనుల కేటాయింపు చేయడం, లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయడం, ఇలాంటి అనేకమైన పరిష్కారాలు ఉన్నాయి. అందులో మేము సూచించిన పరిష్కారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఒక్కసారి చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ బ్యాలెన్స్ షీట్లో 82 కోట్లు. ఇది రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది. అందువల్ల మేము కోరింది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఈ భూములను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ట్రాన్స్ఫర్ చేయండి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో సుమారుగా అవి 75,000 నుంచి 1,00,000 కోట్ల దాకా వచ్చేస్తాయి విలువ. ఈ భూముల్ని కనుక మనం మార్టిగేజ్ పెట్టగలిగితే బ్యాంకుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపచ్చు. ఎందుకంటే జిల్లా కన్వీనర్ స్టాలిన్ గారికి, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు అప్పలనాయుడు గారికి, శాసన సమితి సహాయ కార్యదర్శి సురేష్ గారికి, కృష్ణ గారు సిపిఎం పార్టీకి సంబంధించిన నేత, వారందరికీ ధన్యవాదాలు చెప్తూ, మొట్టమొదటిగా మేము ఇది వారు వన్ సైడ్ కాదు, లేదంటే తుఫాను కాదు, సునామీ వచ్చింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్. మాలాంటి వాళ్ళు కూడా కూటమి నెగ్గుతుంది, 105 స్థానాలు మినిమం నుంచి 125-130 స్థానాలు అనుకున్నాం. కానీ ఇది ప్రజల్లో అంతర్గతంగా ఉంది. నేను దీన్ని ఒక ఈవీఎంలకు ఇంకోదానికి తోసివేయటం భావ్యం కూడా కాదు. ప్రజాప్రతినిధిని గౌరవిద్దాం. అంటే ఎవరున్నారు, మిగతా ఎవరున్నా లేరని కాకుండా వన్ సైడ్ వెళ్ళిపోయింది. మొట్టమొదటిగా వాళ్ళకి ప్రజలు దాదాపు గట్టి బుద్ధి చెప్పినట్టే. ఇంకొక 30 స్థానాలు తగ్గితే నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగేది అనుకుంటున్నాం. ప్రజలు కూడా మంచి పని చేశారు. అదే పార్టీలు వ్యతిరేకం అంటలేదు. ఇంకా మంచి అయితే కనుక ఖర్గే గారు అయితే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం అయిపోయింది ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో. అందువల్ల మంచి నిర్ణయం తీసుకున్నారు. పాటు పొత్తు వల్లే నెగ్గాం అనుకునే భ్రమల్లోంచి బయటికి రండి అని కోరుతున్నాను. ఆధారాలు ఉన్నాయి. అరకు లోయలో సిపిఎం పార్టీకి దాదాపు 1,20,000 ఓట్లు వచ్చినాయి. అంటే నోటీస్ అందరూ చేసి ఉండకపోవచ్చు. గుంటూరు జిల్లా దిగువ నుంచి చూసుకుంటే 1,90,000 ఓట్లు, తిరుపతిలో 95,000 ఓట్లు సబ్జెక్టు కరెక్షన్. తెలుగుదేశం పార్టీ కూటమి 7 సీట్లు నెగ్గితే 1,90,000 ఓట్లు పైన వచ్చినాయి ఆ పార్టీకి. కానీ అధికారంలోకి వైకాపా వచ్చింది. ఎందుకంటే అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. 2,05,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది. ఒక కూటమి అభ్యర్థి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది. బాబు గారికి దయచేసి వారి అన్నదాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. పాచిపోయిన లడ్డూలు ఏదైతే అన్నారు, ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధి ఉందని ఖచ్చితంగా భావించే వాళ్ళు ఒకరిని, అది అభినందన తెలుపుతూ ఇప్పుడు సమయం వచ్చిందండి. ఎవరి వెస్టింటి అని మీరు అన్నారు. ఎవరి వెస్టింట్లో ఆల్రెడీ నేను ఉన్నారు. మీరు రైట్ పాయింట్ ఇది. ఇంకో 15 స్థానాలు తగ్గితే బాగుంది. నిన్న మొత్తం అన్ని పత్రికలు వచ్చినాయి. నిన్న ఆ పార్టీ యొక్క ముఖ్య నేత కూడా నాతో మాట్లాడుతూ బహిరంగానే టీవీల్లో ఖచ్చితంగా ఇది అఖిలపక్షం ఏమని ప్రత్యేక హోదా మీద విభజన హామీలు అన్నిటి కోసం పోరాడతాం, హోదా ఒక దాంట్లో భాగం మాత్రమే చెప్పినందుకు జనసేన పార్టీకి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఒక ఏదో లులుమాల వచ్చేస్తే వచ్చిందని కాదండి. అదేముంది, ఒక షాపింగ్ ఇది అద్భుతమైన కూడా మిగతా తీసుకొచ్చే అవకాశం ఉంది. అవకాశాన్ని వాడుకోండి. ఇన్సెంటివ్స్ రావాలి. ఈశాన్య రాష్ట్రాలకు 27 వరకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. ప్రత్యేక హోదాలు వచ్చి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. అందువల్ల స్పష్టతతో ఉన్నాం. విశాఖకు ఇవాళ క్యాప్టివ్ గనులు వెంటనే కేటాయించవలసిందిగా ప్రయత్నించమని కోరుతున్నాం.